రీసెంట్ గానే అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ స్వర్గస్థులైన సంగతి మనందరికీ తెలిసిందే. అల్లు మరియు మెగా కుటుంబాలు దగ్గరుండి మరి ఆమె అంత్యక్రియ కార్యక్రమాలు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. మెగా ఫ్యామిలీ హీరోలందరినీ ఒక చోట చూసేలోపు అభిమానుల కళ్లలో సంతోషం కనిపించింది. అంత్యక్రియ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ హీరోలందరూ పాల్గొన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయ కార్యక్రమాలు ఉండడం వల్ల రాలేకపోయారు. అయితే జనసేన పార్టీ సభ ముగిసిన తర్వాత ఆయన నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబం మొత్తాన్ని పరామర్శించొచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే నిన్న అల్లు, కనకరత్నమ్మ, పెద్దకర్మ, పవన్ కళ్యాణ్ తో సహా మెగా ఫ్యామిలీ హీరోలందరూ హాజరయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ, మీకు చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా అమ్మతో ఉన్న ప్రత్యేకమైన అనుబంధం గురించి చెప్పాలి. కళ్యాణ్ బాబు సినిమా నటుడు కాకముందు ఖాళీగా ఉంటున్న రోజుల్లో మా అమ్మ కళ్యాణ్ బాబుని కళ్యాణి అని పిలిచేది. బాబు కళ్యాణి, చక్కగా ఉన్నావు, నువ్వు సినిమాలో చేయొచ్చు కదా అని అడిగేది. నాకు చాలా ఇబ్బంది అండి, సిగ్గండి అని చెప్పేవాడు. కాదు నాయనా, నువ్వు సినిమాలో చేయాలి అని ఆమె ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉండేది. ఈ విషయాన్ని కళ్యాణ్ బాబునే స్వయంగా కొన్ని సందర్భాల్లో చెప్పాడు. నన్ను కూడా, ఏరా ఆ అబ్బాయి అంత చక్కగా ఉన్నాడు, కళ్యాణ్ని పెట్టి ఒక సినిమా చేయాలి కదరా అని అంటూ ఉండేది. ఇలా మా కళ్యాణ్ని ప్రోత్సహించిన మొట్టమొదటి మనిషి ఆమె అంటూ చెప్పుకొచ్చారు. చిరంజీవి గురించి చెప్తూ, చిరంజీవి గారు ఎంత పెద్ద మెగాస్టార్ అయినప్పటికీ కుటుంబ సభ్యుల దగ్గర ఆయన ఎలా ఉంటారో మీ అందరికీ తెలియంది కాదు. కొన్ని నెలల క్రితం ఆమెకు స్పందించే అలవాటు బాగా తగ్గినప్పుడు నేను ఆమె వద్దకు వెళ్లి, అమ్మా నేను నీ కొడుకుని, గుర్తుపడితే నా చేయి పట్టుకో అనేవాడిని. ఆమె గుర్తుపట్టి నా చేతిని పట్టుకునేది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించాక చిరంజీవి గారు వచ్చారు. ఆమెను పలకరిస్తూ, అమ్మా నేను చిరంజీవిని వచ్చాను అని అనగానే కళ్ళు తెరిచి ఆయనకు ఏదో చెప్పే ప్రయత్నం చేసింది. అంత గొప్ప బాండింగ్ వాళ్ళ మధ్య ఉండేది అంటూ చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. మీకు చిరంజీవి గారికి, కళ్యాణ్ బాబుకి ఉన్న, ఆమెతో ఉన్న ఒక సంబంధం చెప్పాలి. ముందు కళ్యాణ్ బాబు గారి గురించి చెప్తాను. కళ్యాణ్ బాబు సినిమా యాక్టర్గా కాకముందు మామూలుగా ఖాళీగా ఉంటున్న రోజుల్లో ఆమె కళ్యాణ్ బాబుని కళ్యాణి అని పిలిచేది. బాబు కళ్యాణి, చక్కగా ఉన్నావు, నువ్వు సినిమాల్లో చేయొచ్చు కదా అంటే, నాకు ఇబ్బంది అండి, నాకు సిగ్గండి ఏదో చెప్పేవాడు. కాదు నాయన, నువ్వు సినిమాల్లో చేయాలి కళ్యాణి. ఇది కళ్యాణ్ బాబు గారు కూడా ఒక స్పీచ్లో చెప్పారు. అది మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది. ఆయన్ని సినిమాల్లో చేయాలని చాలా ఎంకరేజ్ చేస్తూ నన్ను కూడా, ఎరా చక్కగా ఉన్నాడు, కళ్యాణ్ని పెట్టు, సినిమా చేయాలి కదరా అని ఇట్లాగా కళ్యాణ్ని ఎంకరేజ్ చేసిన తొలి ఎంకరేజ్మెంట్లో ఆవిడ ఒక ఆవిడ. చిరంజీవి గారు ఎంతటి పెద్ద స్టార్ అయినా, ఎంత మెగాస్టార్ అయినా, కుటుంబ సభ్యుల దగ్గర ఆయన ఎట్లా ఉంటారో మీ అందరికీ తెలియంది కాదు, కొత్త కాదు. ఒక రోజున, అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్, 2-3 months బ్యాక్, నేను రోజు ఆమెను చూడడం, ఆమెను పలకరించడం, ఆమె రెస్పాన్స్ తక్కువగా ఉన్న రోజున నేను చేతిలో చేయబెట్టి, అమ్మ నన్ను గుర్తుపెడితే ఒకసారి నొక్కు అంటే నొక్కేవాడు. అంటే నన్ను గుర్తుపెట్టిందనమాట. నోటితో చెప్పలేక అట్లాగా మేము అది అలవాటు చేసుకున్నాం. తర్వాత ఒకసారి బాగా సీరియస్గా ఉన్నప్పుడు చిరంజీవి గారు వచ్చారు. అమ్మ చిరంజీవి గారు వచ్చారు అని చెప్పి, అమ్మ నేను చిరంజీవిని అని అంటే ఆమె కళ్ళు తెరిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది ఆమె ఆతృతతోటి. అంటే చిరంజీవి గారు అంటే అంత ఇష్టం ఆవిడికి. ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు గట్టిగా కావలించుకుని పట్టుకుంటారు. మా తల్లిని అంత ప్రేమగా చూసుకున్నారు చిరంజీవి గారు. వాళ్ళిద్దరికీ అటువంటి సంబంధం ఉంది అని చెప్పి చెప్పడానికి, ఇలాగ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ గురించి మనవలు పైకి వస్తున్నప్పుడు ఆవిడ చెప్పిన మాటలు కానీ ఇవన్నీ సుదీర్ఘం అయిపోతుందని చెప్పట్లేదు. అటువంటి తల్లి కడుపును పుట్టడానికి నేను ఒక గొప్ప అదృష్టవంతుడి కింద భావించి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ.